హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఇగో రోజు వంకాయలే తెస్తుండు. నాకైతే మొన్న వంకాయ కూరని వండుకున్నాము, అంతకుముందు ఒక్కసారి వంకాయ కూరని వండుకున్నాం, మళ్ళీ వంకాయలే తెచ్చిండు. ఊక వంకాయలు తినడు కూడా మంచిది కాదు, కానీ ఇప్పుడు తెచ్చిన వంకాయలు ఎలాగో ఆపాస్ అయితే వెళ్ళాయి కదా అని చెప్పేసి మేము మొన్న కర్రీ చేసుకున్నాం, ఒకరోజు ఫ్రై చేసుకున్నాం. మళ్ళీ ఇక తినాలంటే బోర్ కొడుతుందని చెప్పేసి ఈరోజు అయితే ఇలా వంకాయలు అయితే కట్ చేస్తున్నా. ఎలా వండుతున్నా తెలియదు, ఏదో కొత్తగా ట్రై చేద్దామని అయితే చేస్తున్నా. ఇట్లా గుత్తి వంకాయలే కోసుకోవాలి, కానీ మాకేమో గుత్తి వంకాయలు తెలియదు, ఇవే తెచ్చింది కాబట్టి ఉన్న వీటితోనైతే కర్రీ చేస్తుంది ఈరోజు. కొంచెం వెరైటీగా ఎలా వస్తుందేమో చూద్దాం. రోజు వంకాయలు తెస్తే ఏం తింటాం? ఈ వారంలో 3 సార్లు వంకాయలు అయినాయి. అప్పుడప్పుడు తెచ్చినవి రిపీట్ అయితే ఉంటాయి, అందుకని చెప్పేసి ఈరోజు అయితే కొంచెం వెరైటీగా వండుకుందామని చెప్పేసి ఇలా అయితే వేస్తున్నా. కర్రీ అయితే 7 వరకు వస్తుందో తెలియదు, కానీ ప్రతి ఒక్కటితో చూపిస్తాను. నేను ఈరోజు కొంచెం వెరైటీ అయిపోతున్నా నా సొంత ప్రయోజనంతోనే అని చెప్పేసి చూద్దాం 7 దాకా వస్తుందో. మా వంకాయలు అయితే కోసుడు రెడీ అయిపోయినాయి. ఇవైతే ఇప్పుడు నూనెలో వేయించుకుందాం. మంచిగా కోసుకున్న రౌండ్. ఇంకా నల్ల వంకాయలు, గుత్తి వంకాయలు అయితే ఇంకా బాగుండు. ఇక్కడనైతే వంకాయలు అయితే కోసినాం కదా, కూరని అయితే స్టార్ట్ అయితే చేసిన. ఫస్ట్ అయితే కొంచెం అయితే నూనె పోసుకున్నాం. అరకిలో వంకాయలు తెచ్చిండు కదా, నేను వంకాయలు అయితే ఫస్ట్ అయితే వేయించుకుంటున్నా, నూనెలో ఫ్రై చేసుకుంటున్నాం. అట్లనే డైరెక్ట్ కూడా కూర ఉండొచ్చు, కానీ ఇదేదో కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి చెప్పినా కదా, అట్లా అని చెప్పేసి కొత్త ప్రయత్నాలు అయితే చేస్తున్నా. తప్పుగా మాత్రం అనుకోకండి, ట్రై చేసిన తప్పేం లేదు కదా, ట్రై చేస్తే రాని వంట నేర్చుకున్నా అన్నట్టు నేను. కానీ టేస్ట్ మాత్రం బాగుంది, నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది. నేను ఎక్కడనైతే వంకాయలు నూనెలు వేసుకొని కొంచెం లైట్గా పైనుండి ఉప్పు వేయాలనుకున్నాను, ఎందుకంటే వంకాయలు మంచిగా ఉడుకుతాయి కాబట్టి. ఇక్కడనైతే తిప్పుకుంటున్నా. కొంచెం టైమే పట్టింది, అరకిలో కాబట్టి అన్నీ ఒక్కసారి వేయలేదు, 2 సార్లు వేసిన అన్నట్టు నేను. ఫస్ట్ కొన్ని వేసిన, తర్వాత ఇంకా కొన్ని అయితే వేసి ఫ్రై అయితే వేసేసిన. ఇక్కడనైతే వంకాయలు అయితే 2 సార్లు వేసుకున్నాం కదా, 2 సార్లు ఫ్రై చేస్తున్నా అన్నట్టు. ఫస్ట్ కొన్ని వేసిన, తర్వాత కొన్ని అయితే వేసి 2 సార్లు అయితే ఫ్రై చేసుకున్నా. ఎవరైనా కొత్తగా ట్రై చేసిన వాళ్ళైతే చేయొచ్చు. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసినాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఎవరైనా కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు అయితే ట్రై చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే నేను వాయిస్ రికార్డింగ్ ఇస్తుంటే అయితే నవ్వుపిస్తారు, అందుకని చెప్పేసి కొంచెం అయితే నవ్వు అయితే వచ్చేసింది. ఇక్కడనైతే మొత్తానికైతే వంకాయలు అయితే ఫ్రై అయిపోతున్నాయి. 2 సార్లు అయితే వేసుకున్నాం కదా, అది మొత్తం అయితే ప్రాసెస్ అయితే చూపిస్తున్నా చూడండి. ఇంకొకటి విషయం ఏంటంటే, మీకు చాలామంది నేనైతే పిల్లలే సారీ ఫంక్షను వీడియోస్ అయితే పెట్టేసిన, అందరూ బాగున్నాయి అన్నారు. థ్యాంక్ యూ. మాకున్నంతలోనైతే మేమైతే సింపుల్గా అయితే చేసేసుకున్నాం. చాలా బాగా వచ్చినాయి అని అనుకున్నాను అయితే, చాలామంది అడిగారు కాబట్టి నేను పెట్టాను అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే, మా మ్యారేజ్ ఫొటోస్ కూడా పెట్టండి అని చెప్పేసి అడుగుతుర్రు, కానీ అవి పెట్టడం అయితే నాకైతే ఇష్టం లేదు, ఎందుకంటే అవి కొంచెం బాగలేవు, అందుకని చెప్పేసి పెట్టడానికి ఇష్టపడను. ఎందుకంటే అవి ఎక్కువ శాతం కూడా ఎవరికి చూపించను, ఎందుకంటే ఎవరైనా ఏమైనా అంటారు కావచ్చు అని చెప్పేసి నాకు ఎందుకో చూపించాలని అనిపించేది. బాగున్నాయి, కాకపోతే అంటే అప్పుడు ఏం తెలియని వయసులో, అంటే అప్పటి హోల్డ్ ఎట్లుంటాయి అంటే కొంచెం అదొకటి ఇదొకటి అన్నట్టు ఉంటాయి కదా అని చెప్పేసి, ఎన్నికటి పెళ్ళిలే బాగుంటాయి, కాకపోతే ఫొటోస్లలో కొంచెం ఇంత క్లారిటీ లేదన్నట్టు అని చెప్పేసి చూపించడానికి కొంచెం ఇష్టపడాను అంతే. ఏమో మేబీ ఉంటే చూపించవచ్చు. ఇక్కడనైతే నేను అదే వంకాయలు అయితే తీసుకున్నా, అదే నూనెలో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని మిర్చి ఉల్లిగడ్డనైతే ఒక్కసారి వేసేసుకున్నా. ఇట్లా వేసుకున్న దాంట్లో ఏంటంటే, నేనైతే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే నేను ఉల్లిగడ్డ అండ్ టమాటాలు, ఒక 5-6 రెబ్బల ఎల్లిపాయలు తీసుకొని మిక్సీ వేసుకున్నా. అంటే అట్లనే డైరెక్ట్ వేసుకోవచ్చు, కానీ డైరెక్ట్ వేసుకున్న దానికంటే ఇట్లా ట్రై చేద్దామని చెప్పేసి ఒక్కటే ఉల్లిగడ్డ వేసుకున్నాను అయితే పోపు. అవైతే కొంచెం ఫ్రై లోపు అయితే అవైతే మిక్సీ పట్టేసిన, అదైతే ఇలా పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అన్నట్టు. ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం అల్లం ఎల్లిగడ్డ, అలాగే కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. నేను ఫస్ట్ వంకాయలలో వేయించే దాంట్లో వేసిన కాబట్టి
చూసుకొని వేసుకోవాలి. సప్పకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం వేసుకోవచ్చు కాబట్టి ఇలానైతే ఉప్పు వేస్తున్నా. నేనైతే పేస్ట్ చేసినాం కదా, ఆ పేస్ట్ అయితే వేసుకున్నా. అది పచ్చి వాసన వేయేదాకానైతే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాతనైతే నేను ఫస్ట్ ఏంపి పెట్టుకున్నా కదా ముక్కలు, అవి అయితే ఉన్నాయి. పచ్చి వాసన పోయిన తర్వాత కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకున్నా. ధనియాల పౌడర్ వేసిన అయితే వీడియో మిస్ అయిపోయింది. కానీ ఏదైతే అన్నీ మిక్స్ అయితే వేసుకున్నా. కొంచెం అంటే కొంచెమే నీళ్ళు అయితే పోసిన. బాగా నీళ్ళు పోసినాం అనుకో, వంకాయలు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి మనకు ఎక్కువ ఏం అవసరం లేదు. దానికి సరిపడనైతే నీళ్ళు అయితే పోసుకున్న తర్వాత నేను ఫస్ట్ వేయించి పెట్టుకున్నా కదా వంకాయలు, అవి అయితే ఇందులోనే వేసుకున్నా. మంచిగా ఉడికి నూనెలో వేగిపోయినాయి కాబట్టి కొంచెం అయితే పోసుకున్నా. అంతే, ఒక 5-10 నిమిషాలు అయితే ఉడికిపించుకున్నా. సిమ్లో పెట్టేసి ఉడికిపించిన. అంతే, కూరనైతే రెడీ అయిపోయింది. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసి దింపేసిన. అంతే, నేనైతే అన్నం తినడానికైతే రెడీగా ఉన్నా. ఈ కూర చూస్తుంటే ఊరిలో వస్తున్నాయి కదా, నేను అందుకే తినడానికైతే రెడీగా ఉన్నా. ఎప్పుడైతే ఎప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నా. నేనైతే మంచిగా గుమ్ములాడే గుత్తి వంకాయ కూర లెక్క రెడీ అయిపోయింది. చాలా సింపుల్, తొందరగా అయిపోతుంది. ఒక వంకాయలు వేయించుడే లేట్ అయ్యింది అన్నట్టు. బాగుంది. ఎవరైనా ట్రై అయిన వాళ్ళైతే ట్రై చేయొచ్చు, నేర్చుకొని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. అలాగే మా కర్రీ ఎలా ఉన్నదన్నది కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి మర్చిపోకుండా. ఇకనైతే వంకాయ కూరని అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మేము తినడానికి అయితే రెడీగా ఉన్నాం ఫస్టే. ఇక నేనైతే అన్నం వేసుకొని అయితే తింటున్నా. ఈ అన్నం వచ్చేసి నైట్దే ఉండే, నేనైతే ప్రొద్దున ఏం అన్నం వండలేదు. నైట్ అన్నమే ఉంటే వేసుకొని అయితే తినిస్తున్నాము. ఇక్కడ సిద్ధుకైతే మస్తు నచ్చింది. వంకాయలు తినేసిండు సిద్ధు అయితే. నేను ఈ ఇంట్లో అన్నం వేసుకొని పోయి ఆ రూమ్లో కూర్చొని అయితే తిన్నా. పిల్లలు ఇట్లా ఇంకెవ్వరు తినలేదు. ఫస్ట్ టైం నేనే తిన్నట్టు, నా మీదనే ప్రయోగం చేసిన. నేను వంట చేసి నా మీదనే చేసుకున్నా అన్నట్టు. ఎవరైతే లేరు. సిద్ధు అయితే వచ్చిండు నేను తినేటప్పుడు అన్నం పెట్టమని చెప్పేసి. సిద్ధు నేను ఇద్దరం కలిసి అయితే తిన్నాము. ఇది మొత్తానికి మా వంకాయ కర్రీ వీడియోనైతే ఇది. కూర మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంతే. ఇక్కడనైతే సిద్ధు ఏం చేసిండంటే, నేను పిల్లలకు నెత్తికి నూనె రాస్తా అని చెప్పేసి కూర్చున్నా. వెనక నుండి సిద్ధు వచ్చి ఏం చేసిండంటే దువ్వాన పట్టి మొత్తము చుట్టి దువ్వానలో అయితే పెట్టిపోయిండు. నెత్తి అయితే ఘోరంగా ఊసిపోయింది. అది ఊహించలేదు సంగతి అయింది అన్నట్టు. నానా కష్టాలు పడైతే దువ్వానని ఇరగొట్టినాం. కటింగ్ ప్లేస్ తెచ్చి ఇరగొట్టినాం దాన్ని. అతి కష్టం మీద హెంటికలు అయితే వచ్చినాయి. అస్సలు రాలేదు. దువ్వానని ఏం చేసిందంటే కిందికి మీదికి పెట్టేసి తిప్పేసిండు. నేను పిల్లలకేమో నూనె రాస్తా అని చెప్పేసి కూర్చున్నా. అనుకోకుండా ఈ రకంగానైతే చేసిండు. పాపం వాడు కూడా ఊహించలేదు ఇట్లా అవుతుంది అని చెప్పేసి. కానీ ఘోరంగానైతే జుట్టు అయితే ఊసిపోయింది. కటింగ్ బ్లేడ్ పెట్టి అయితే కట్ చేసిర్రు. ఇది మొత్తం అక్షయుడు ఎట్లుందో. సో వీడియో ఇంత లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.